ఆడపిల్లకి మనకి దీనిలో ఖర్చులకి కళ్యాణకి పెళ్లి ఖర్చులకి కళ్యాణకి సంబంధించి వచ్చాయని యూజ్ అవుతుంది. కాబట్టి ఎంతో కొంతగా మనకు చిన్న కుటుంబం ఏదైనా కానీ వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ కళ్యాణ రావడం వల్ల. కాబట్టి చాలా మంచి స్కీమ్ ఇది మనకి అందరికీ. సీనియర్ కేటాయింపు సీనియర్ కూర్చున్నాం. ఓకే సార్. ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి సంబంధించిన స్కీమ్ ద్వారా మరి పెళ్ళైన ఆడపిల్లలకు మరి తల్లిదండ్రులకు మరి ఆసరగా ఉంటుందని చెప్పి 1,16,000 ఇవాళ 23 మందికి మన మండలంలో చెక్లు వచ్చినాయి. మరి అంటే ఇక్కడ పడకల్లో స్కూల్ విద్యార్థుల ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం. మేము మళ్ళీ ఆలస్యం ఎందుకని చెప్పి మీకు కూడా ఇక్కడ కలిసి ఇచ్చిపోదామని వచ్చినాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కుమారావు గారు, ఎంపీడీఓ గారు, మరి మన మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారు, ముప్ప గంగారెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా శేఖర్ గౌడ్ గారు, డిసిసి డెలిగేట్ భాస్కర్ రెడ్డి గారు, నరేష్ గారు, మరి మన మండలకు సంబంధించినటువంటి నాయకులు గంగారెడ్డి గారు, సిల్వీలో చైర్మన్, అదేవిధంగా నరసారెడ్డి గారు, వినోద్ గారు, మరి భాస్కర్ రెడ్డి గారు, మరి మన ఇప్పుడు అందరూ కూడా పేరు పేరుతో మరి ముఖ్యంగా ఇక్కడ చెక్కు తీసుకోవడానికి వచ్చినటువంటి మా అక్కజనులందరూ కూడా నమస్కారం. మీకు అందరూ కూడా తెలుసు, ఇక కొత్తగా నేను చెప్పేది లేదు. కానీ అంటే గత ఈ 20 నెలల నుంచి ఇప్పుడు మీరందరూ ఆశీర్వాదించి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మరి నేను ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత 20 నెలలు అయింది. మీరు ఒకటి గమనించండి, మనం ఆ రోజు చెప్పిన ఎన్నికల కంటే ముందు ఇందిరమ్మ రాజ్యం మరియు ప్రజాపాలన వస్తుంది, తప్పకుండా పేదల పక్షాన మహిళల పక్షపాతిగా ప్రభుత్వం ఉండాలని చెప్పిన ఆ రోజు అభయస్థంలో చెప్పినటువంటి 6 గ్యారెంటీలు చెప్పడం జరిగింది. అయితే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా అంటే చిత్తశుద్ధితో అన్ని కూడా మనం చేద్దామనే ఆలోచన ప్రభుత్వం చేసింది. అయితే మనకి ఎక్కడంటే అధికారానికి వచ్చిన తర్వాత కానీ మనకు తెలియలేదు ఏంటంటే ఈ కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించి మనం మొత్తం కుటుంబం దోచుకొని ఇలా మొత్తం తెలంగాణకు 8 లక్షల కోట్లు అప్పు చేసింది. తర్వాత ఇంకొక 1,00,000 కోట్లు బకాయిలు పెట్టి, బకాయిలు అంటే కాంట్రాక్టర్లకు పని చేయించిన పైసలు ఇవ్వలేదు. ఫీజు రింబర్స్మెంట్ పిల్లలు జాయిన్ చేసుకున్న ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ పథకం సంబంధించి ఇవ్వలేదు, మధ్యాహ్నం భోజనం ఇవ్వలేదు. తర్వాత ఈ గవర్నమెంట్ టీచర్స్ కానీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా రిటైర్ అయినాక వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్, ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ అన్ని కూడా బకాయిలు 20 లక్షల కోట్లు పెట్టింది. ఈ 8 లక్షల కోట్లలో కూడా 4 లక్షల కోట్లు ఏమో ఎఫ్ఆర్బిఎం అనే యాక్ట్ ఉంటుంది. అది అంటే మనం రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్తో ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల కొరకు తీసుకున్నటువంటి ప్రభుత్వం లోను అది 6% ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి వేరే ఇప్పుడు కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని, లేదా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గొర్రెల పెంపకం మీద కొంచెం, సివిల్ సప్లై మీద కొంచెం, ఇలా అన్నీ వేసుకొని ఎఫ్ఆర్బిఎం పరిధిలో యాక్ట్లో రాకుండా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా ఎక్కువ ఇంట్రెస్ట్ బయటకు తెచ్చింది. ఎంత ఇంట్రెస్ట్ అంటే మనం బయట విద్య తీసుకుంటాం కదా 12%. అట్లా అయ్యేసరికి ఇప్పుడు మన అధికారానికి వచ్చిన తర్వాత ఏంటంటే మనం కొన్ని స్కీమ్స్ స్టార్ట్ చేసాం, చేయలేని కాదు. మనం ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం మా మహిళలు. అట్లే కాలేదు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కూడా మీకు ఫ్రీగా కావచ్చు కానీ గవర్నమెంట్ ఫ్రీ అయితే లేదు. మన గవర్నమెంట్ ఆర్టీసీ కడుతున్నాం. మొన్ననే ఒక నెల కింద 200 కోట్ల మంది మహిళలు. అంటే మీరు ఆలోచించండి, ఇలా మన తెలంగాణ జనాభా
జనాభా ఉన్నదే 4 కోట్లు. దాంట్లోకి వెళ్ళి 2 కోట్ల మంది మహిళలు. 2 కోట్ల మంది మహిళలు 200 కోట్ల సార్ అంటే ఒక్కొక్క మహిళ ఆవరేజ్గా 100 సార్లు ఖర్చు ఈ 20 నెలల్లో. అయితే 6,800 కోట్ల రూపాయలు మనం ఇలా ప్రభుత్వం ఆర్టీసీకి మనం కట్టినాం. జీరో బిల్ ఇస్తున్నాం కానీ ప్రభుత్వం ఆర్టీసీ కడుతుంది. దానివల్ల వాళ్ళు ఏమైంది, మహిళలకు 6,800 కోట్లు సేవ్ అయినట్టే కదా వాళ్ళు కట్టాల్సిన డబ్బులు. అంటే మహిళలకు 6,800 కోట్ల రూపాయలు మీ మహిళలకు సేవింగ్ వచ్చింది. అదేవిధంగా ఆర్టీసీ ఫస్ట్గా జీతాలు ఇస్తున్నామో ఆర్టీసీలో కొత్త బస్సులు కూడా పంపిస్తుంది. గతంలో ఏం చేశారు, మన దగ్గర మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ ఉండే, ఆయన ఆర్టీసీ చైర్మన్ ఉండి ఉన్న బస్ స్టాండ్ 1,500 బస్సులు అనుకున్నాం. ఖరాబ్ అయినాయని కాదు, మళ్ళా మనం 1,500 బస్సులు. నమస్కారం. అంటే ఆర్టీసీ మళ్ళీ పరిపక్షగా తయారైంది. కొత్త బస్సులు వస్తున్నాయి, కొత్త రిక్రూట్మెంట్ ఇలా మీరు పేపర్లో కూడా చూసి ఇలా 1000 మంది డ్రైవర్లను మనం రిక్రూట్మెంట్ చేసుకుంటాము. ఇంకా మెకానిక్లను, కండక్టర్లను, వాళ్ళని అందరూ కూడా మనం దగ్గర ఒక 2,000 మంది ఆర్టీసీతో మనం ఎంప్లాయీస్ పెట్టుకుంటాం. మీరు ఆర్టీసీ సెల్ఫ్గా బతికే పరిస్థితి ఇంతకు ఆర్టీసీ ఉంటుందా పోతుందా, ఇది ప్రభుత్వంలో విలీనం అయిపోతుందా లేకపోతే అమ్ముకుంటారా అనే పరిస్థితి ఉంది. ఆ స్కీమ్ తర్వాత 200 యూనిట్ల కరెంటు, తర్వాత ఇంకోటి సన్న బియ్యం. ఇలా ప్రతి పేదవారి కళ ఉండే సన్న బియ్యం తినాలంటే పేదవారికి కష్టమవుతుంది. 55 రూపాయలు కిలో ఏడవుతుంది. మరి దొడ్డు బియ్యం ఇస్తారేమో, అదేమో ఇంటికుంటే వ్యక్తులు మరి రోజులు తీసుకపోయి రీసర్వ్ పెట్టారు. ప్రభుత్వం నష్టం జరుగుతుంది, ఇటు తినే వాళ్ళకి లాభం జరుగుతుంది. కాబట్టి ఇలా సన్నవాళ్ళు పెట్టించి అవసరం ఉంటే బోనస్ కూడా ఇస్తామని చెప్పి ఇలా సన్నవాళ్ళు పెట్టించి సన్న బియ్యం ఇస్తున్నాం అందరికీ. రేషన్ కార్డు కూడా అందరికీ ఇలా 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు లేకపోతే ఎన్నో కుటుంబాలు వచ్చినాయి, కుటుంబాలు ఏర్పడ్డాయి, పిల్లలు పెళ్లిళ్ళు అవుతుంటారు, జగన్ వేరే కుటుంబాలు ఉంటారు. లేకుంటే ఆడపిల్లి ఇక్కడ పెళ్లి అయితే అత్తగారింటికి ఉంటుంది, ఎవరో అకాల మరణం చెందుతారు, ఏదో కారణంతో అంటే ఇవన్నీ కూడా రాలే. పెన్షన్ ఇలా మనకు రేషన్ కార్డు ఇస్తాం, ఇవన్నీ వేస్తా ఉన్నామండి. సన్నబియ్యం రేషన్ కార్డు ఇవ్వడం, ఇలా ఇందిరా మిల్లు అన్ని ఊళ్ళలో వచ్చినాయి మీకు తెలుసు. ఇంకా రాబోయే కాలంలో అందరికి ఇస్తాం. గతంలో చెప్పి చేయలేదు. ఇవాళ ఇందిరా మిల్లు మనకు 3,500 ఇల్లు మన నియోజకవర్గం ఇలా కట్టుకుంటుంది. ఇది ఏంటంటే కట్టుకునే వాళ్ళకే ఇస్తారు పైసలు, ఇల్లు లేని వాళ్ళకి కాదు. మీరు ఇల్లు కట్టుకోవాలి, జాగ ఉండి కట్టుకోవాలి. జాగ లేని రెండో పైసలు మనం జాగిస్తాం. జాగించే 70 గజాలు జాగించి వాళ్ళకు ఇల్లు గురించి, కానీ రెండో ప్లేస్ నెక్స్ట్. కాబట్టి ఇలా ఇందులో ఇల్లు వచ్చినాయి. ఇక ముఖ్యంగా మహిళలకు గతంలో చారణ నిధి కొన్ని రుణం ఇస్తామని చెప్పారు. ఆ చారణ నిధి కట్టడం వల్ల మీరే నిధి కట్టేది మీకు అందరూ కూడా తెలుస్తుంది. నేను ఇవాళ మనము ఇందిరా మహిళా సశక్తి పేరు మీద ఒక కొత్త స్కీమ్ ఇచ్చి గవర్నమెంటే ప్రభుత్వం నుండి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణాలు ఇస్తుంది. మీకు మించిలే కూడా రుణాలు ఇస్తుంది. ఇంతకుముందు మహిళలు అంటే ఏంది, ఏదో కుల వ్యాపారము పాల వ్యాపారము ఏందో అనుకుంటున్నాం. ఆ కుల వ్యాపారం కాలం పెద్ద ఊరు. సో మీ అందరూ సిండికేట్ పెద్ద ఇప్పుడు ఆర్టీసీ మన బస్సులు కూడా కొన్ని ఆర్టీసీకి అందరికీ కావాలంటే పెట్రోల్ బంక్ పెట్టుకోవచ్చు, రైస్ మిల్ పెట్టుకోవచ్చు, గోడౌన్ పెట్టుకోవచ్చు, వాళ్ళ కరెంట్ ఉత్పత్తి చేసిన సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. మీకు అన్నిటి కూడా మీకు బయలుదేరికి అవకాశం ఇస్తున్నాం. మీరు ఒకసారి కాదు మన కరీంనగర్ దగ్గర కూడా మల్కనూరు అని ఉంటుంది, అక్కడ మహిళలే నడిపిస్తారు పాల వ్యాపారం. మనం ఊళ్ళకి వెళ్ళి 100 ఊళ్ళకి వెళ్ళి పాలు తీసుకొచ్చి మన విజయ డైరీ కంటే మంచిగా నడిపిస్తున్నాం. ఒక్కొక్క మహిళ నిజంగా కోటీశ్వరులు అయినా. ఇవాళ మీరు కూడా మహిళలు కూడా కోటీశ్వరులు కావాలా, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ఇందిరా సశక్తి మహిళా ప్రోగ్రాం. దాంట్లో ఇలా మనకు డాక్టర్ గ్రూపులలో ఇప్పుడు ఉన్న వాళ్ళు 70 లక్షల మంది ఉన్నారు. మనం ఇంకా 30 లక్షల మందిని అందరి మహిళలు కూడా అలా డాక్టర్ గ్రూపులలో జాయిన్ చేయాలా. 65 ఇంతకుముందు మెంబర్షిప్ లేకుండా ఇప్పుడు 65 కూడా మెంబర్షిప్ ఇస్తున్నాం. 15 పిల్లలకు కూడా లేకపోతే 15 పిల్లలకు కూడా మెంబర్షిప్ ఇచ్చి అలా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు నుండి తీసుకొని ఇంట్రెస్ట్ ప్రభుత్వం కడుతూ మీకు ఫ్రీగా లోన్. వ్యాపారాలు కూడా పెంచినా మీరు ఇప్పుడు సోలార్ ఎనర్జీ పెంచుకోవచ్చు. మనం ఇప్పుడు ఇంతకుముందు సౌర విద్యుత్ శక్తి అంటే అమ్మానే వాళ్ళలో మనకి ఇచ్చేట్టు ఉన్నారు. ఇలా మీరే పెట్టుకోవచ్చు, ఏడ కలజాబు కాడ పెట్టుకోవచ్చు, టెంపుల్ జాబులు పెట్టుకోవచ్చు, బడి జీవులు పెట్టుకోవచ్చు, ఇంకా కరెంట్ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇల్లు మీద జాబ్ ఉంటే పెట్టుకోవచ్చు. మీకు సబ్సిడీ ఇస్తుందో మీకు మీరే కరెంటు ప్రభుత్వమే ఉండదు, మీకేం ఇబ్బంది లేదు, ఎట్లా కూడా కరెంట్ అని కూడా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవాళ మీరు ఏదైనా వస్తువులు తయారు చేస్తారు, తెలంగాణ వంటకాలు తయారు చేస్తాం, లేకుంటే కొంతమంది మనలో బోటీస్ ఇవన్నీ పెట్టుకొని కుట్టు మిషన్లు కానీ అవన్నీ పెట్టుకొని మనం
చేస్తుండే ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మనం ఆ వస్తువులు అమ్ముకోవడానికి కూడా ఇవాళ మనం హైదరాబాద్లో మీకు అందరూ కూడా తెలుసు శిల్పారామం అని ఉంటుంది హైటెక్ సిటీలో అలా 3 లక్షల రూపాయల గజం ఉంటుంది. ఇవాళ 3 ఎకరాలు ప్రభుత్వం తీసుకొని మహిళా సంఘాలకు ఇచ్చి అలా 200 షాపులు పెట్టి ఇవాళ మీరు కూడా కావాలంటే ఏదైనా ఉత్పత్తులు తయారు చేసి మీరు అమ్ముకుంటామని మీకు షాప్ ఇస్తాం. వాల్యూ అడిషన్ వస్తాయి. ఇప్పుడు మన చక్కడపల్లి లడ్డూలు అమ్మినాం అనుకో మీరు తయారు చేసేది సున్నుండలంటారా సున్నుండలు మన తెలంగాణలో ఫేమస్, సకినాలు ఫేమస్. అట్లాగా ఇప్పుడు అవి ఇవి అమ్మినాం అనుకో మన కూరలు మనకు ఫేమస్. ఇంకా మనం ఇక్కడ తయారు చేసి మనం ఈడ 100 రూపాయలు వచ్చినాక కిలో 500 వస్తాయి. అంటే వాల్యూ అడిషన్ కొరకు మీకు అవకాశం ఇవ్వడం మీ మార్కెట్ చేసుకోవడానికి ఇది మనం స్పెషల్గా బోటిక్స్లో దాంట్లో ఏంటంటే మహిళలు చాలా మంది ఊళ్ళో చూస్తాం కదా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ కానీ అంతా చేస్తుంటారు. ఈ ఏమంటారు బ్యాగులలో ఇప్పుడు బ్యాగుల మీద డిజైన్ చేసి ఇట్లా రకరకాల అంటే ఇవన్నీ కూడా మీరు మార్కెట్ చేసుకోవడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇవాళ పెద్ద మనుషులకు కూడా గ్రూపులలో ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇవాళ ఇందిరామ ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా మంది దగ్గర ఇప్పుడు ఏంటంటే కట్టుకుంటేనే డబ్బులు వస్తాయి. మరి కట్టుకోవాలంటే మొదటి బిల్లు వస్తుంది. పునాదులు ఇవ్వాలంటే మనం మేసుకో 50,000 ఇవ్వాలి. మరి సామాన్ కొనుక్కోవాలి, సిమెంట్ కొనుక్కోవాలి, స్టీల్ కొనుక్కోవాలి. మరి పునాదులు చేయాలంటే 1,00,000 అవుతాయి. 1,40,000 వేడికలు తేవాలా. కొంతమంది గరీబ్ వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళకి 20,000 కూడా ఉంటాయి. ఎట్లా చేయాలని వాళ్ళంటే డాక్టర్ రూమ్లో మెంబర్షిప్ చేసి డాక్టర్ రూమ్ ద్వారా బ్యాంకు లింకుని బ్యాంకు లింక్ ఉండడం వల్ల కట్టడం లేదు. తెల్లారి ఇందిరామ ఇల్లు పైసలు వస్తే బ్యాంకే అవుతాయి కదా. సో ఇలా అంటే మన నియోజకవర్గంలోనే 20 కోట్లు దగ్గర దగ్గర మనం బ్యాంకు లింక్ చేసుకుని ఈ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది మహిళల గురించి. కాబట్టి మీరు ఈ యొక్క మన షాదీ ఉపాధి కళ్యాణ లక్ష్మి కాదు, ఇది మీకు అవసరం అవుతుంది. సరైన తప్పకుండా మీ ఆడబిడ్డలకు ఉపయోగపడుతుంది. కానీ ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వం మీద ఆలోచన మీరు చూడండి. ఇవాళ చాలా మంది గత 10 ఏళ్ళ నుండి కోరుకున్న వాళ్ళు ఏఆర్ఎస్ మాట్లాడుతున్నారు యూరియా లేదని. యూరియా అన్నది కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తుంది, మనం తయారు చేయ. ఇలా మన రాష్ట్రంలో ఉన్నట్టు రామగుండం యూరియా ఫ్యాక్టరీ ఉంటుంది. అది మన రాష్ట్రంలో ఉన్నది మనకు 50% ఇవ్వాలి. ఇప్పుడు 100 బ్యాగులు తయారైననుకో 50 మనకు తెలంగాణ ఇస్తుంది. ఇలా కావాలని బంద్ పెట్టింది. ఇవాళ రామగుండం యూరియా ఫ్యాక్టరీ బంద్ పెట్టి ఇక సింధూర్ పేరు మీద యుద్ధం చేసామని చెప్పి చైనా నుండి మాకు యూరియా వస్తలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు కావాల్సినంత ఇస్తలేదు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు 70 ఏళ్ళు మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇప్పుడు 4 రోజుల ఢిల్లీలో ఉన్నాడు ఇదే పని మీద. ఇక వీళ్ళు టీఆర్ఎస్ అని మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. అదే యూరియా ఇస్తలేరు, చెప్పులు నిలబెట్టాలా, దానికి బాధ్యులు లేవు. ఇవాళ యూరియా ఏదైనా షార్టేజ్ ఉందంటే అది కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత. ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా యూరియా తక్కువ వేయాలంటే మనకి యూరియా ఇవ్వలేదు కదా. పంట మార్పిడి జరిగి సరే ఆ తర్వాత టైం ఎక్కువగా పంట పెట్టుకున్నాం. అట్లా ఒక లెక్క రాదు. ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ వాళ్ళు ఏమన్నారు, కిషన్ రెడ్డి మొన్నదాకా బండి సంజయ్ ఏమన్నారు, కేసీఆర్ మీరు అంతా కలిసి ఉన్నారా, మీరు అలా మీరు కేసులు పెట్టి జైలు ఏమంటే వేస్తలేరు, చిక్కలే చెప్తాను మేము సిబిఐకి ఇస్తాను, మేము ఇప్పుడు అరెస్ట్ చేసి లోపలిస్తాం. ఇలా ఏమైంది, మనం మొత్తం సర్వే చేయించినాం, ఒక కమిటీ చేసినాం. కాళేశ్వరం మీద బిజినెస్ కమిటీ వచ్చింది, డ్యామ్ సర్టిఫికేట్ కమిటీ వచ్చింది, ఒక సింగిల్ మ్యాన్ కమిటీ, కోచ్ గారి కమిటీ చేసినాం. అన్ని రిపోర్ట్లు తీసుకొచ్చి అసెంబ్లీలో చర్చ పెట్టి మరి ఎందుకంటే దీంట్లో ఏముందంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ నుండి ఫండ్స్ వస్తున్నాయి, బ్యాంకు నుండి ఫండ్స్ వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని లైసెన్స్ ఇచ్చింది. తర్వాత అదే కాకుండా కార్ రిపోర్ట్ అంటారు, కంట్రోల్ జనరల్ ఆడిట్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి మన అకౌంటెంట్ ఉంటాడో అట్లా ఉంటారు అన్నమాట. ఏ పని డబ్బులు ప్రభుత్వం ఎట్లా ఖర్చు చేస్తుంది ఆ కార్ రిపోర్ట్ కూడా తక్కువ పట్టింది. ఇలా కార్ అనేది సెంట్రల్ ఏజెన్సీ, ఇలా వాటర్ కమిషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే సెంట్రల్ ఏజెన్సీ, ఇలా డ్యామ్ సేఫ్ చేస్తాడన్న సెంట్రల్ ఏజెన్సీ. మన కాళేశ్వరం మన మహారాష్ట్రకు మనకు సంబంధం ఉన్నటువంటి ప్రాజెక్టు తమిళిస్తే ఎందుకు కట్టలేదు కానీ ఇక్కడ ఎందుకు కట్టమంటారు, మీద నీళ్ళు లేవంటున్నాడు, నీళ్ళు లేవని వాళ్ళు అన్నారు. అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ అన్ని కూడా రిపోర్ట్లు పెట్టి ఇది మరి అంతరాష్ట్రీయ సంబంధించిన సమస్య ఉన్నది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయిందని చెప్పి సిబిఐ అన్నమాట. అసెంబ్లీలో చర్చ చేసి నిజంగా చెప్తున్నారు, అసెంబ్లీలో రాత్రి 1 గంటల దాకా చర్చ జరిగింది. ఫస్ట్ టైం హిస్టరీలో చరిత్రలో 1 గంటల అంటే అంత సీరియస్గా ప్రభుత్వం తీసుకొని ఇన్ని రిపోర్ట్ తీసుకొచ్చి ఇలా సిబిఐకి వేస్తే నెల అయింది. కిషన్ రెడ్డి క్విక్ మాట్లాడాడు, నాకు బండి సంజయ్ క్విక్ మాట్లాడు. అరే ఏమైందా మీ చంద్రబాబు కదా సిబిఐ మరి కేసీఆర్ ఎందుకు లోపడేస్తలేరా అంటే సపోర్ట్ లేదు. ఇక మరి మీరు దాన్ని బట్టి కూడా ఎవరెవరు ఎవరితో కలిసి
మీకు అర్థం చేసుకోవాలి మరి. అంటే ఇట్లా సిబిఐకి ఇస్తే వాళ్ళు చర్యలేదు ఏమన్నా అంతకుముందు ఏం మాట్లాడారు? సిబిఐకి ఇస్తే మేము చూడండి మేము డబ్బులు చూస్తాం మీకు సంతకం కూడా అంటే ఇట్లా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. ఇవాళ మన దగ్గర 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ. టీఆర్ఎస్కి అయితే మీరు మంచి పని చేసి కూర్చుని పెట్టింది కానీ ఇవాళ నాకు కాంగ్రెస్కి 8 ఇచ్చారు, బీజేపీకి 8 ఇచ్చారు. ఆ 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? ఇవాళ తెలంగాణ ప్రజలకు రావాల్సిన పైసలు అప్పుడు చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకున్నారు. ఇవాళ మనం ఓటేసి పంపించినప్పుడు మనం ఒకనే మాట్లాడాలా, లేకుంటే గుజరాత్ అక్కడ మాట్లాడాలా, లేకుంటే బెంగాల్ అక్కడ మాట్లాడాలి? ఇవాళ యూరియా లేదు, మాట్లాడలేదు. ఇవాళ అవినీతి జరిగిన బాబు కాలుష్యం మీద చర్య తీసుకోమంటే మాట్లాడలేదు. ఇవాళ మనకి ఇంకా వేరే ప్రాజెక్టులు కట్టుకుంటాం మాకు పైసలు ఇవ్వాలంటే మాట్లాడలేదు. అదే బీజేపీ వాళ్ళు చేసే పని ఏంటంటే ఓటు ఇక్కడ తీసుకుంటున్నారు, పైసలు ఏమో ఉత్తరప్రదేశ్లో బీహార్ తీసుకున్నారు, పాటలేమో గుజరాత్లో వాడుతున్నారు. మరి ఇది అవసరం మనకు? మన గురించి మనకు కొట్లాడాడు, మనకు రావాలి. తెలంగాణ ఉద్యమం వల్ల మనకు కొట్లాడాడు. దేనికి ఆంధ్రోళ్లకు నొప్పి లేదు మనకు ఒక సామెత ఉన్నది, మనం కూడా ఉండాలండి. ఇప్పుడు లడ్డు వడ్డించేటప్పుడు కూర్చున్నప్పుడు లడ్డు పంచేటప్పుడు మనోడు ఉంటే ఏ మూల కూర్చున్నా మనకు లడ్డు వస్తుంది. అంటే ఎందుకు మనోడు ఉండాలండి. మరి అలా ఓట్లేదు మనం ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు గుజరాత్లో మాట పడుతుంది, ఏం చేయాలి? కాబట్టి వాళ్ళు చేసినటువంటి మీరు గమనించండి. మీరు మహిళా శక్తి అంటే ఇలా మామూలుగా ఇంతకుముందు అందరూ ఒక సామర్థ్యం ఉంటుంది. మహిళలు అంటే 50%, 50 కాదు, మీరు 55% ఉన్నారు. అర్థమైందా? 55% ఉన్నారు. మీ చేతిలో కాలం ఉంటేనే, మీ చేతిలో ఇల్లు ఉంటేనే మరి బాగుపడుతుంది అని చెప్పి ఇలా ఇందిరమ్మ ఇళ్ళ కానుండి, రేషన్ కార్డు కానుండి ప్రజలకు మీకే మొబైల్కి ఇస్తారు. ఇంకా మీకు తెలుసుగా మొబైల్ చేతిలో పెద్దలు ఉంటే కేవలం 6 నెలలు పైసలు కాలేదు. ఏం చేస్తారో తెలుసు మీకు. అందుకని మహిళల చేతి ఉంటేనే భద్రం ఉంటాయి ఇల్లు అని చెప్పి ఇలా మహిళల చేతిలో పెద్దలు ఉంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ కానుండి, రేషన్ కార్డు కానుండి, ఏదైనా మీకు తెలుసుగా. ఇప్పుడు ఉద్యోగం చేశాడు భర్త, నెల తెచ్చి భర్త ఎవరైతే పైసలు భార్యకి ఇస్తాడో ఆ కుటుంబం నెలాఖరు వరకు 10,000 వస్తే 5,000 వస్తే 10,000. ఇక అదే భర్త చేతులు ఉన్నాయనుకో 15,000. అట్లా అందుకని ఆలోచించి అలా మహిళలకి పెద్ద పీట వేయాలా. మహిళలే మనకు మరి మన కుటుంబాన్ని బాగుపడకంటే వాళ్ళు కూడా స్వయంగా మీరు ఎవరి భర్త మీదనో పిల్లల పేరు మీదనో మీరు ఇంకా బాగా మన ఆయన తల్లిదండ్రుల పేరు మీద ఆధారపడకుండా మీరు మీరే స్వయంగా మీ ఖర్చుల పూర్త సంపాదించుకునే అవసరం ఇంకా ఇల్లు కూడా నడిపి మళ్ళీ ఇంకా ఇళ్ళకి మనం ఉంటాం పైసలు ఇచ్చే స్థితిలో మీరు ఉండాలన్నదే ప్రభుత్వం ఆలోచన. కాబట్టి ఇది గమనించండి. ఇలా ఏదో వాళ్ళకి ఎన్నిక రాగానే రాముడు గుర్తుకొస్తారు. ఏదో రాముడు ఇయ్యాలని పుట్టినట్టు, లేకపోతే మోడీతోనే రాముడు కూడా పోతాడు అన్నట్టు. అంటే వాళ్ళ ఆలోచన మోడీ వస్తేనే రాముడు వస్తుందా? మోడీ ఒక 75 ఏళ్ళు ఇవాళ నిన్న ఉంటున్నాం కాబట్టి మంచిగా 100 ఏళ్ళు పక్కన 25 ఏళ్ళు కదా రాముడు పోతాం. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఓన్లీ దేవుని అడ్డం పెట్టుకుని ఓట్లాడడం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఇలా మనము పేదోడి కట్టు గురించి ఆలోచిస్తున్నాం, పేదోడి ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నాం, రైతుల యొక్క పంటల గురించి ఆలోచిస్తున్నాం, మహిళల యొక్క స్వలంబన డెవలప్మెంట్ గురించి కానీ లేకపోతే ఎంపవర్మెంట్ కూడా మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన మీరు గమనించండి అని చెప్తూ మీకు అందరూ కూడా ఇప్పుడు ఆడపిల్లలు ఎవరైతే చెక్